పాదపద్మమకరందాస్వాదనేందిందిరం శ్రీరామామితనామ సచ్చరిత సద్బోధామృతాధ్యాత్మికం శ్రీ వేదాంత విడాది భట్ట సుకుల క్షీరాబ్ధి సీతత్విషం శ్రీనారాయణదాసవర్యమనిశం శ్రీ సద్గురుం తం భజే. హరికథా పితామహులు కాత్యాయని కటాక్షలబ్ధ విభవ జ్ఞానధనులై మోక్ష సామ్రాజ్యాన్ని అలంకరించినటువంటి వారు, శ్యామలా ఉపాసకులు, హరికథకులకు భక్తి భుక్తి ముక్తిని అందించినటువంటి ప్రాతస్మరణీయులు, కుంభావ సరస్వతీ స్వరూపులు శ్రీమద్ అజ్జాడ ఆదిభట్ట నారాయణదాసవర్యులు. దాసు నారాయణునకు నీతండు వీని దాసులెల్లెడలగా హరిదాసులెల్లా అని కీర్తింపబడినటువంటి ధన్యజీవి శ్రీదాసుగారు 1864 సంవత్సరం శ్రావణమాసం కృష్ణపక్షం చతుర్దశిలో రక్తాక్షినామ సంవత్సరం శ్రావణ బహుళ చతుర్దశి మఖానక్షత్రంలో వెంకటచైనులు గారికి పంచమ పుత్రరత్నంగా జన్మించినటువంటి మహానుభావులు శ్రీ నారాయణదాసు గారు. వారి అసలు పేరు సూర్యనారాయణదాసు. అజ్జాడలో జన్మించారు శ్రీ దాసుగారు. దాసుగారి గురించి చెప్పడం నాబోటివాడికి చాలా దుస్సాధ్యం. ఎందుకు అంటే ఒక సూర్య భగవానుని కాగడాతో ఈతడు సూర్యుడు అని చూపించడం ఎలాంటిదో నేను నారాయణదాసు గారి గురించి చెప్పడం అలాంటిది అయినప్పటికీ వారి ఎందున్నటువంటి అపరిమిత భక్తి విశ్వాసముల చేత ఈ ప్రయత్నం చేస్తున్నాను. శ్రీమద్ అజ్జాడ ఆదిభట్ట నారాయణదాసవర్యులు కేవల సంగీత సాహిత్య సమలంకృతమైనటువంటి హరికథా స్వరూపాన్ని నిర్మించినటువంటి మహానుభావులు. అంతకుముందు ఆంధ్రదేశంలో హరికథా ప్రక్రియ లేదు. ప్రత్యేకించి తెలుగు వారికి మాత్రమే సొంతమైనటువంటి 3 ప్రత్యేకమైనటువంటి కళాస్వరూపాలలో ఒకటి పద్య సంప్రదాయం, రెండవది అవధాన సంప్రదాయం, మూడవది హరికథా సంప్రదాయం. హరికథకు సమగ్ర స్వరూపాన్ని సృష్టించినటువంటి వారు శ్రీమద్ అజ్జాడ ఆదిభట్ల నారాయణదాసవర్యులే. ఇందులో ఎట్టి సందేహము లేదు. అందుకనే వారిని హరికథా పితామహులుగా కీర్తింపబడ్డారు లోకంలో. అటువంటి మహానుభావులు వారి 19వ సంవత్సరంలో ధ్రువచరిత్ర అనేటువంటిది ఆశుకవిత్వంగా వారు రచించి వారి అన్నగారి సహకారంతో వేణుగోపాలస్వామి దేవాలయంలో గానం చేసినటువంటి మహామనీషి శ్రీ నారాయణదాసు గారు. దాసుగారికి ఉన్నటువంటి సంగీత వైభవం కానీ, సాహిత్య విశేషం కానీ, సంస్కృత భాషలో వారికి ఉన్నటువంటి అపరిమితమైనటువంటి ఆ ప్రవాహం కానీ, అలాగే అచ్చ తెలుగు మీద శ్రీ దాసుగారికి ఉన్నటువంటి మక్కువ కానీ, ఇవన్నీ కూడా నారాయణదాసు గారి యొక్క సమగ్ర స్వరూపాన్ని మనం చూడాలి అంటే వారి సాహిత్యము, వారి సంగీతము, వారి రచన, వారి శిల్ప వైచిత్ర్యము ఇవన్నీ మనకి నారాయణదాసు గారి యొక్క రచనల్లో మనకు ప్రస్ఫుటంగా దర్శనమవుతుంది. ప్రత్యేకించి నారాయణదాసు గారు ఒక గొప్ప వైయాకరణి, ఒక గొప్ప విద్వాంసుడు, ఒక గొప్ప సాహితీమూర్తి, ఒక గొప్ప సంగీత ద్రష్ట అయినప్పటికీ వారివన్నిటినీ పక్కన పెట్టి కేవలం హరికథకునిగానే వారు జీవించడానికి ఇష్టపడ్డారు. కారణం ఏమిటి అంటే భాగవతంలో నామ సంకీర్తనం యస్య సర్వపాప ప్రణాశనం ప్రణామో దుఃఖశమనః తం నమామి హరింపరం అనేటువంటి వ్యాసవాణి నారాయణదాసు గారు తన బాణీలో నిలుపుకున్నారు. భగవన్నామ సంకీర్తన చేత. అందుకనే మనకి నారద భక్తి సూత్రాల్లో వేదాధ్యయనం కంటే శాస్త్రాధ్యయనం చాలా గొప్పది, శాస్త్రాధ్యయనం కంటే కూడా భగవన్నామ సంకీర్తనం ఇంకా గొప్పది అని చెప్పారు నారద మహర్షుల వారు. అటువంటి నారద వాణిని తన బాణిలో నిలుపుకొని నారాయణదాసు గారు అద్భుతమైనటువంటి హరికథా ప్రక్రియకు శ్రీకారం చుట్టారు. హరికథలో ఉండవలసినటువంటి సమగ్ర స్వరూపం తరువోజ, మంజుగతి, లయగ్రాహి, తోహర, మంజరి, కీర్తన, చూర్ణిక ఇవన్నీ కూడా హరికథ యొక్క సమగ్ర స్వరూపాన్ని శ్రీ నారాయణదాసు గారే సృష్టించారు అనడంలో ఎట్టి అనుమానము లేదు. నిస్సందేహంగా హరికథ నారాయణదాసు గారు ఆంధ్రులకి అందించినటువంటి ఒక గొప్ప అద్భుతమైనటువంటి వరము అని పెద్దలు కీర్తించారు. అటువంటి మహానుభావులు ఎన్ని రచనలు చేశారండి. యథార్థ రామాయణం అంటూ
రామాయణాన్ని మొత్తాన్ని 6 కాండలలో దివ్యమైనటువంటి రచనగా చూపించారు. మార్కండేయ చరిత్ర రాశారు, సావిత్రి చరిత్ర రాశారు, గజేంద్ర మోక్షణం చెప్పారు, ప్రహ్లాద చెప్పారు, ధ్రువ, అంబరీష ఈ కథలన్నీ రాయటంతో పాటు నారాయణదాసు గారికి సాహిత్య అభిమానం ఎంత అంటే ఉమర్ ఖయ్యాం పార్సీలో రచించినటువంటి రుబాయిలన్నిటినీ ఆయన అనువదించారు. అలాగే షేక్స్పియర్ యొక్క నవలలన్నీ నవరస తరంగిణి అనేటువంటి ఒక అద్భుతమైనటువంటి గ్రంథంగా వారు అనువదించారు. సంస్కృతంలో దాసుగారి యొక్క అత్యద్భుత పాండిత్యానికి నిదర్శనంగా తారకం అనేటువంటి గ్రంథం మనకి మత్సుతకగా దర్శనమిస్తున్నది. మన్కి మిన్కు అని ఆయుర్వేదాన్ని దాసుగారు మన్కి మిన్కు అని రచించారు. అట్లాగే అచ్చ తెలుగులో లలితా సహస్రాన్ని మొత్తాన్ని తల్లి విన్కి అనేటువంటి ఒక రచనగా చూపించారు. ఇంకొక గొప్ప రచన వెన్నుని 1000 నామాలు అని విష్ణు సహస్రం మొత్తం అచ్చ తెలుగులో రచించారు. సూర్యనారాయణ శతకం రచించారు, కాశీ శతకం రచించారు, రామచంద్ర శతకం రచించారు. ఇక వీటన్నిటికంటే గొప్ప విశేషం ఏమిటి అంటే దశవిధ రాగ నవతి కుసుమ మంజరి అనేటువంటి ఒక అద్భుతమైనటువంటి రచనా చమత్కృతి నారాయణదాసు గారి యొక్క దివ్య సంగీత సాహిత్య వైభవానికి నిదర్శనంగా మిగిలిపోయింది. కారణం ఏమిటి అంటే 90 స్వరాలు, 90 పల్లవులు సంస్కృతంలో, 90 పల్లవులు తెలుగులో రచించారు దాసుగారు. ఇంకా విశేషం ఏమిటి అంటే ఆ పల్లవి చివర ఆ రాగముద్రని దర్శనం చేయించారు నారాయణదాస్ గారు. అటువంటి మహానుభావులు, సాక్షాత్తు ఒక నడిచే విశ్వవిద్యాలయం వంటి వారు శ్రీ నారాయణదాస్ గారు. వారి రచనా వైభవం చెప్పాలి అంటే అది అనితర సాధ్యం. ఎందుకు అంటే దాసుగారు రచనలు కేవలం సంగీతము, సాహిత్యము, పాండితీ వైభవంతో అక్కడ మనకి దర్శనం అవటం కాదు. నారాయణదాస్ గారు ఆ స్వరూపాన్ని తాను అనుష్ఠానం చేస్తున్నప్పుడు మనస్సుకు కలిగినటువంటి భావావేశంతో వారి కవిత్వం ఆ మనస్సులోంచి ఉత్తుంగ తరంగ ప్రవాహంగా ఉద్భవించింది. మీకు ఒక చిన్న విశేషం, నారాయణదాస్ గారు అద్భుతమైనటువంటి చాలా సరళ సలిలమైనటువంటి సంస్కృత రచనలు కూడా చేశారు. ఇక్కడ త్యాగయ్య గారు సంస్కృతం ఎంత అలవోకగా, అంత అల్లిబిల్లిగా ఉంటుందో దాసుగారి రచనలు కూడా అలాగే ఉంటాయి. శంకర ఆశ్రిత అఘ న శంకర ప్రభో. మార్కండేయ చరిత్రలో పరమేశ్వరుడు ప్రత్యక్షమైతే మృకండ దంపతులు పరమేశ్వరుణ్ణి స్తోత్రం చేస్తున్నప్పుడు నారాయణదాస్ గారు రచించిన కీర్తన శంకరాభరణంలో చెప్పారు. పంకజాసనాది సుర వశంకర ప్రభో శంకరాశ్రిత ఘన శంకర ప్రభో కింకర జన సముదయ సౌఖ్యంకర మద పుణ్యజన భయంకర భక్త ప్రకర శుభంకర శంభో హర హర శంకర శ్రిత ఘన. హరికథలో ఉన్న ఒక గొప్ప విశేషం మధ్యమకాల సాహిత్యము అంటారు. ఆ మధ్యమకాల సాహిత్యాన్ని మిత్రంగా కూడా పెద్దలు సెలవిస్తారు. అటువంటి మధ్యమకాల సాహిత్యాన్ని కూడా నారాయణదాస్ గారు ప్రతి కీర్తనలో చాలా చక్కగా ఆయన తన యొక్క పాండితీ వైభవాన్ని మనకి దర్శనం చేయించారు. శారద చంద్రికా విమల చారు శరీర సమస్త జీవనాధార భుజంగగార వినతత్రి దివాంఛితవార వేద సంచార వినతత్రి దివాంఛితవార వేద సంచార తమో విదూర గిరిజా సుమనోధన చోర భక్త మందార లలాటలోచన వినాశిత కామ వికార శంకరాయ. ఇది నారాయణదాస్ గారి యొక్క సంస్కృతంలో చెప్పబడినటువంటి ఒక అద్భుతమైన పద్యం. అటువంటి ఎన్నెన్నో శ్రీ నారాయణదాస్ గారు కేవలం శ్యామలా ఉపాసకులు కాబట్టి ఆ శ్యామలాదేవి యొక్క అద్భుతమైనటువంటి కరుణా కిరణ ప్రసారం నారాయణదాస్ గారి యొక్క వారి బాణిలోకి ప్రవేశించి హరికథా లోకానికి ఒక శాశ్వతమైనటువంటి ఆధ్యాత్మిక ఆనందాన్ని అందించింది అనటంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. దాసు నారాయణునకు నీతండు. అందుకనే నారాయణదాసు గారి రచనలు చాలా కష్టసాధ్యంగా ఉంటాయి అన్నారు. ఎందుకు అన్నారు?
వేదం ఎలా అయితే గురుముఖిత ఉపాసించాలో, గురుముఖిత నేర్చుకోవాలో, నారాయణదాస్ గారి రచనలు కూడా గురుముఖంగానే నేర్చుకుంటే కానీ వల్లబడవు అని చెప్తారు పెద్దలు. అటువంటి అద్భుతమైనటువంటి రచనలు ఎన్నో చేసి రక్తాక్షినామ సంవత్సర శ్రావణ బహుళ చతుర్దశి మఖా నక్షత్రంలో జన్మించినటువంటి శ్రీ నారాయణదాసు గారు పుష్యబహుళ పంచమి రోజు చూడండి, త్యాగరాజ స్వామి వారు సిద్ధి పొందినటువంటి పుష్యబహుళ పంచమి తిథి రోజే నారాయణదాస్ గారు కూడా దేహత్యాగం చేశారు. అటువంటి మహానుభావుల గురించి ఎంత చెప్పినా తక్కువే. కారణం ఏమిటి అంటే నారాయణదాస్ గారు కేవలం ఒక హరికథకునిగా మాత్రమే లోకానికి తెలుసు, కానీ ఆయనలో దాగి ఉన్నటువంటి అపారవారమైనటువంటి సంగీతము, సాహిత్యము, వేదాంత శాస్త్రము, ఆ సంస్కృతంలో వారికి ఉన్నటువంటి అద్భుతమైనటువంటి పాండితీ వైభవాన్ని అనేక కోణాల్లో చూడవలసినటువంటి ఒక మహామనీషి నారాయణదాస్ గారు. సాక్షాత్తు పతంజలి యోగశాస్త్రాల్లో చెప్పినటువంటి ఆ వైభవం అంతా కూడా పుణికి పుచ్చుకున్నటువంటి మహాత్ములు, పుణ్యాత్ములు. కేవలం ఆంధ్రదేశాన్ని తమ హరికథా గాన విద్యతో సస్యశ్యామలం చేసినటువంటి ప్రాతస్మరణీయులైనటువంటి శ్రీ నారాయణదాసు గారి యొక్క దివ్య జయంతి మహోత్సవాల్ని పురస్కరించుకొని ఆ మహానుభావుని గురించి ఈ కొద్దిగా నాకు తెలిసినటువంటి ప్రసంగం చేసేటువంటి భాగ్యం కల్పించినటువంటి శ్రీ నారాయణదాసవర్యుల దివ్య శ్రీ చరణారవిందాలకు నమస్కరిస్తూ హరయే నమః.